తెలంగాణలో కులగణన తప్పులు తడగ్గా ఉందన్నారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. అన్ని ఇళ్లకు వెళ్లకుండా కులగణన ప్రక్రియ ముగించారని అన్నారు. ఇక ప్రభుత్వం తూతూ మంత్రంగా కులగణన చేసిందని చెప్పారు కృష్ణయ్య. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించారని విమర్శించారు. ఇక బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే ఒప్పుకోమని అన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమం జరుగుతుందని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి లెక్కలు తీయలేదు. తూతూ మంత్రంగా అనేక కుటుంబాల ఇన్న వివరాలు సేకరించకుండానే నామమాత్రంగా ప్రచారం చేసుకోవడానికి వీళ్ళు లెక్కలు తీసి తప్పుల తడకగా బీసీల జనాభా 52% గతంలో వచ్చింది, ఇప్పుడు 46% చూపెట్టారు. మళ్ళా అందులో ముస్లిం జనాభా, హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని అలాగే చూపెట్టారు. ఈ విధంగా గందరగోళం తప్పుల తరగతి సృష్టించింది ప్రభుత్వం. కాబట్టి మొన్న మంత్రికి స్పష్టంగా ఆధారాలతో సహా మేము చూపెట్టడం జరిగింది. మీ లెక్కలు తప్పున్నాయి, మరోసారి రివ్యూ చేయమని చెప్తే సరే నేను ఆ రోజు ఒప్పుకున్నాను మంత్రి. అయితే ఇప్పుడు మేము అది అక్కడ పక్కకు పెట్టాడు. రెండవది 42% పెంచే విషయంలో స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించడం లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 42% పెంచుతామని మీకు మీరే అనేక బహిరంగ సభలు చెప్పారు, కామన్ డిక్లరేషన్లో చెప్పారు, రాహుల్ గాంధీతో చెప్పించాడు. ఆయన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తొందరపడి పెంచకుండా ఎన్నికల కోసం మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు 50% సీలింగ్ పెట్టింది కదా అని మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ప్రతిసారి సీలింగ్ పెడుతుంది. సీలింగ్ పెట్టాక తమిళనాడులో 70% రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకే 50% ఉన్నాయి. మన దగ్గర కూడా తమిళనాడు మాదిరిగా అసెంబ్లీలో చట్టం పెట్టి కేంద్రానికి సిఫార్సు చేసి 9th షెడ్యూల్లో పెట్టమంటే అప్పుడు న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలన్నీ తొలగిపోతాయి. రాజ్యాంగంలో ఏం లిమిట్ లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు మీన వేషాలు లెక్క పెట్టకుండా మీరు రిజర్వేషన్లను తగ్గిస్తే 42% పెంచకపోతే రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.